హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా సాధారణంగా పోలింగ్ అనేది ముగిసిన ఫలితాలు వెలువడిన తర్వాతనే ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడా లేదా ఓడిపోయాడా అనేది కూడా అంగీకరిస్తారు. కానీ ఒక గ్రామంలో సర్వై ఎన్నికలు అభ్యర్థి తన విజయంపై ఉన్న నమ్మకంతో ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగిందనమాట. తాను గెలుస్తానని చెప్పేసి సుప్రీంకోర్టు. సో ఇక ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ రీకౌంటింగ్ చేయాలని న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశంతో ఈవీఎంలు తెప్పించి ఓట్లను తిరిగి మళ్ళీ ఒకసారి లెక్కించడం జరిగిందనమాట. అయితే రీకౌంటింగ్లో ఊహించని పరిణామం అయితే ఎదురైందనమాట. 51 ఓట్ల తేడాతో విజయం సాధించారని భావించిన అభ్యర్థి రీకౌంటింగ్ తర్వాత ఏకంగా 3వ స్థానానికి పడిపోయారు. అది చూసి అభ్యర్థికి పాటు ఆయన అనుచరులు ఆశ్చర్యపోయారు. ఓడిపోయిన అభ్యర్థి గెలిచారనే వార్త విస్తుపోయేలా చేసింది. సో ఈ వ్యవహారంలో దేశంలో ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు చేసిన పోరాటానికి ఒక కొత్త ఆయుధంగా మారిందనమాట. సో మొత్తం మీద ఓడిపోయిన అభ్యర్థి గెలవడం, దాంతోపాటు గెలిచిన అభ్యర్థి 3వ స్థానానికి వెళ్ళడం. ఇందుకు సంబంధించి ఆర్జేఈసీ నేత జైనస్ యాదవ్ తెలిపిన ప్రకారం ఓడిపోయిన అభ్యర్థి గెలిచారు. సో ఈవీఎంలో కీపర్షిప్తో ఓటు అనగా పోలిపడేటువంటి అన్ని ఆధారాలు నాశనం చేశారని, ఇది పూర్తి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని చండీగఢ్లో ఇలాంటి కేసు జరిగినప్పటికీ కోర్టు వీటిని తిరస్కరించి ఆయన ఇక తెలిపారు. పరిణామం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపై మొత్తం ఒకసారిగా అనుమానాలు అయితే రేకెత్తాయి అనమాట. ప్రతి ఒక్కరు ఈవీఎంలను పనితీరుపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం అయితే జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు నిర్ణయంతో ఓట్లు అంటే గెలిచిన అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థి ఎన్నికలకు సంబంధించి గెలుపోవడం తారుమారు కావడం జరిగిందనమాట.